So I'm going to create a project called project 2. Okay. And better what we will do is we will just create a new window, and I'll just drag this and draw. Open documents, PBAC, storage, Node.js, and project 2. We go. ఓకే. సో రిమెంబర్ దిస్. ఇప్పుడు మనం ఏంటంటే స్క్రాచ్ నుంచి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? npm init -y, రైట్? సో ఇలా చేస్తే ఏమవుతుంది, మనకు package.json ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. npm init -y ఇస్తే అంటే మనం మన ప్రాజెక్ట్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. node init or npm init? ఓకే. సో node init -y, not node also. Okay, so I'll just directly install npm install vcrypt jwt json web token, right? json web. I'm directly installing it. Why? What happened? Okay, no issues. npm init -y. Okay, super. Now it was created. You can see now the project has been created. Just a minute. Hello.
Thanks for waiting. I'm back. So just a minute again. Okay, so let me just install a few libraries and then I will explain about JWT. Uh, just installing it. Node modules created. So first of all, let's discuss details like what is JWT. Okay, అసలు JWT అంటే ఏంటో చూద్దాం. Before going to discuss about the JWT, first of all, what is authentication అంటే ఏంటి? Authentication. Everyone able to see my screen, right? Just give me so that I can see you guys like. Oh, sorry, I haven't shared the screen. Is my screen visible to everyone? Oh, నేను ఇంకా ఇందాకే షేర్ చేశాను అనుకున్నాను. ఓకే ఫైన్, నో ఇష్యూస్. ఇంకా నేనైతే ఏం స్టార్ట్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే, యాజ్ వి ఆల్రెడీ నో దట్ హౌ టు స్టార్ట్ ద Node.js ప్రాజెక్ట్. Node.js కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే npm init -y, రైట్? సో ఇలా మనం ఈ కమాండ్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది, ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది, రైట్? సో ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ క్రియేట్ అవుతుంది అంటే మన Node.js అప్లికేషన్ ని మనం స్టార్ట్ చేస్తున్నట్టు. ఓకేనా? సో తర్వాత నేను ఏం చేశానంటే ఈ రెండు ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను, బిక్రిప్ట్ అండ్ జేసన్ వెబ్ టోకెన్ అని. అసలు ఈ ప్యాకేజెస్ ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ డిస్కస్ అబౌట్ అథెంటికేషన్. అసలు అథెంటికేషన్ అంటే ఏంటి? డస్ ఎనీవన్ నో వాట్ ఈస్ అథెంటికేషన్? మీరు ఐ నో యూ గైస్ ఆర్ యూజింగ్ ఫేస్బుక్, రైట్? మీరు ఫేస్బుక్ యూజ్ చేస్తుంటారు. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ లైక్ గూగుల్, ట్విట్టర్, గిట్ హబ్, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? సో మనం యూజ్ చేసేటప్పుడు మనం లాగిన్ అవుతాం కదా. సో మనం లాగిన్ అవ్వడానికి ఏం చేస్తాం? ప్లీజ్ మ్యూట్, ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? Everyone, please mute. We have very less time, but you guys are doing like this. It will be difficult, right? ఓకే, సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే చూసున్నాం, రైట్? సో మనం డే టు డే కూడా మనం చాలా అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? ఇన్స్టా, ఫేస్బుక్, లింక్డ్ఇన్ యూజ్ చేస్తూ ఉంటాం, రైట్? సో ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో దాంట్లో మనం ఏం చేస్తాము, లాగిన్ అవుతాం, రైట్? లాగిన్ అవ్వడానికి బేసిక్ గా మనం ఏం చేస్తాము, బేసిక్ గా లాగిన్ కి ఏమేమి డీటెయిల్స్ కావాలి? ఓకే, యూజర్ ఐడి ఆర్ ఈమెయిల్ ఆర్ ఫోన్ ప్లస్ పాస్వర్డ్, రైట్? పాస్వర్డ్. సో ఏ అప్లికేషన్ అయినా సరే మీరు ఎనీథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూస్ దట్ అప్లికేషన్, ఏ అప్లికేషన్ అయినా డైనమిక్ అప్లికేషన్ లో మనకు యూజర్ డీటెయిల్స్ లాగిన్ కనుక ఉంటే, సో మనం ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా ఎంటర్ చేస్తాం కదా. ఇవి ఎంటర్ చేసి వ్యాలిడేట్ అయితేనే కదా మనం లాగిన్ అయ్యేది. ఒకవేళ ఇది వ్యాలిడేట్ కాకుంటే ఏమవుతుంది, వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద అప్లికేషన్, రైట్? సో ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామే ఓపెన్ చేశాను, నేను లాగిన్ అవ్వాలి కదా. వితౌట్ లాగింగ్ ఇన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద అప్లికేషన్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్, ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు ఓపెన్ దిస్, I'm just trying to open this Instagram
and whether it will open or not. Look at this. ఇక్కడ ఏమైంది? It is asking to log in with the mobile number, username or email and password. అడుగుతుంది కదా. Without entering this, is it possible to enter into the application? No, right? It's not possible to enter into the application without entering the login details. So ఇప్పుడు మనం ఏం చేస్తామంటే we are going to discuss about this one only. సో అసలు లాగిన్ ఎలా అవుతుంది? ఓకే, లాగిన్ ఎలా అవుతుంది? లాగిన్ అయిన తర్వాత మనం కంప్లీట్ డేటాని యాక్సెస్ చేయొచ్చు, రైట్? కంప్లీట్ డేటాని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో once we log in into the application, okay, we can see our complete details. Okay, our profile, we can see user profile, user posts, user friends, photos, videos, user messages, notifications. సో ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ తీసుకుంటే మనం లాగిన్ అయిన తర్వాత మనం ఈ డీటెయిల్స్ అన్ని చూస్తున్నాం. ఇవన్నీ మనకు బ్యాక్ ఎండ్ నుంచి వస్తున్నాయి. వి నో దట్ వి ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ అన్ అప్లికేషన్ కదా, స్టూడెంట్స్ డేటాబేస్ యూస్ చేసుకుని ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేసాం కదా. స్టూడెంట్ డీటెయిల్స్ ని యాడ్ చేయడము, స్టూడెంట్ డీటెయిల్స్ ని మనం చూడడము, ఐ మీన్ వీ కెన్ ఫెచ్ ద స్టూడెంట్ డీటెయిల్స్, ఆ స్టూడెంట్ డీటెయిల్స్ ని అప్డేట్ చేయడము, డిలీట్ చేయడం. సో ఇలా మనం కంప్లీట్ CRUD ఆపరేషన్స్ అయితే చేసాం కదా. సో మనం ఏ అప్లికేషన్ తీసుకున్నా వీ విల్ బి హ్యావింగ్ ద సేమ్ CRUD ఆపరేషన్స్. బట్ ద మెయిన్ థింగ్ is there any chance that మన డీటెయిల్స్, మన ప్రొఫైల్ డీటెయిల్స్ కంప్లీట్ గా వేరే వాళ్ళు యాక్సెస్ చేయగలరా? వెన్ ఐ సే యాక్సెస్, is it possible to modify? ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నాడు. ఓకే, సో పర్సన్ ఏ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఉన్నాయి. కంప్లీట్ ప్రొఫైల్ డీటెయిల్స్. కన్సిడర్ పర్సన్ బి. పర్సన్ బి కూడా కంప్లీట్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, సో is it possible to modify person A profile by person B? Person A అంటే you can consider John. Person B is Raj. ఓకే, సో ఇక్కడ మనకు 2 persons ఉన్నారు, జాన్ అండ్ రాజ్ అని. ఓకే, జాన్ అండ్ రాజ్. ఓకే, సో ఇప్పుడు మనకు జాన్ డీటెయిల్స్ జాన్ కి మాత్రమే అవైలబుల్ లో ఉంటాయి, బట్ అదర్స్ కెన్ సీ, రైట్? ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడానికి వాళ్ళైతే డీటెయిల్స్ ని చూడొచ్చు, రైట్? థ్యాంక్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే జాన్, రాజ్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కదా. సో రాజ్ వచ్చేసి జాన్ డీటెయిల్స్ చూడొచ్చు, ఎందుకంటే అప్లికేషన్ అలా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే మనం ఎవరైనా ప్రొఫైల్ చూడొచ్చు, బట్ అంటిల్ అన్లెస్ మనం వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా లేదంటే మనం వాళ్ళని ఫాలో అయినంత వరకు మిగతా డీటెయిల్స్ మనం చూడలేం, వాళ్ళ పోస్ట్స్ మనకు కనిపించవు, రైట్? ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ తీసుకుంటే జాన్, రాజ్ 2 persons ఉన్నారు, ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్ రిక్వెస్ట్ కనెక్షన్ అవ్వలేదు. అలాంటప్పుడు ఇద్దరు ఒకరి డీటెయిల్స్ ఒకరు చూసుకోలేరు కదా. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ is it possible to modify జాన్ డీటెయిల్స్ బై రాజ్? రాజ్ జాన్ డీటెయిల్స్ ని మాడిఫై చేయగలడా? లేదు కదా. అండ్ ఆల్సో వి విల్ బి షోయింగ్ ద డీటెయిల్స్ విచ్ బిలాంగ్స్ టు రాజ్, రైట్? రాజ్ కి రిలేటెడ్ కంటెంట్ మాత్రమే మనం మన అప్లికేషన్ లో చూపిస్తాం, అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఎంటరింగ్ దిస్ లాగిన్ డీటెయిల్స్, అర్థమైందా? నాట్ ఓన్లీ ఎంటరింగ్ ద లాగిన్ డీటెయిల్స్, మనకేంటంటే త్రూ అవుట్ ద అప్లికేషన్ ఏంటంటే మనకు ఆ పర్టికులర్ యూజర్ యొక్క డీటెయిల్స్ కావాల్సి వస్తాయి.
ఓకే, అంటే ఆ యూజర్ ఏదైనా రిక్వెస్ట్ ఏదైనా ఏపీఐని హిట్ చేస్తున్నాడు అనుకోండి, ఆ ఏపీఐని హిట్ చేసేటప్పుడు మనకు ఏ యూజర్ ఏ ఏ యూజర్ వచ్చేసి ఆ ఏపీఐని కాల్ చేస్తున్నాడు అనేది ఆ డీటెయిల్స్ మనకు తెలియాలి. అప్పుడే మనం ఏంటంటే ఆ యూజర్ ని వ్యాలిడేట్ చేసి ఆ యూజర్ మన డేటాబేస్ లో ఉన్నాడా లేదా అని వ్యాలిడేట్ చేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ యూజర్ రిలేటెడ్ డేటా వచ్చేసి పంపిస్తాం అన్నమాట ఫ్రంట్ ఎండ్ కి, అంటే ఆ ఏపీఐ నుంచి పంపిస్తాం అన్నమాట. అర్థమైందా? సో ఆ యూజర్ డీటెయిల్స్ మనకు కావాలంటే మనం డైరెక్ట్ గా ఈ యూజర్ యూజర్ నేమ్, ఈమెయిల్ లేకుంటే పాస్వర్డ్ ని మనం డైరెక్ట్ గా సేవ్ చేయకూడదు, ఎందుకంటే అది సెక్యూర్ కాదు, రైట్? ఎవరికైనా మనం డైరెక్ట్ గా ఇది కనుక స్టోర్ చేస్తే ఏమవుతుంది, ఎనీ ఇఫ్ సమ్మన్ గాట్ దిస్ యూజర్ నేమ్ అండ్ డీటెయిల్స్, వాళ్ళు కూడా లాగిన్ అయిపోవచ్చు కదా, అవునా కదా? సో అందుకని మనం ఈ లాగిన్ డీటెయిల్స్ ని సేవ్ చేయము, ఎక్కడ కూడా మనం ఫ్రంట్ ఎండ్ లో ఎక్కడ కూడా సేవ్ చేయము. సో దిస్ ఈజ్ వేర్ దిస్ జేడబ్ల్యూటీ విల్ కమింగ్ టు ద పిక్చర్. అర్థమైందా? సో ఇక్కడే మనకు జేడబ్ల్యూటీ టోకన్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఈ జేడబ్ల్యూటీ టోకన్స్ అంటే జావా స్క్రిప్ట్ వెబ్ టోకన్స్, సారీ జేసన్ వెబ్ టోకన్. ఓకే, జేడబ్ల్యూటీ అంటే జేసన్ వెబ్ టోకన్, జేసన్ వెబ్ టోకన్. సో దీంట్లో ఏంటంటే మనము ఎన్క్రిప్ట్ చేస్తాం అన్నమాట డేటాని. సో యూజర్ డీటెయిల్స్ ని మనం ఒక సీక్రెట్ కీస్ తో యూజర్ డీటెయిల్స్ ని ఎన్క్రిప్ట్ చేస్తాం. ఎన్క్రిప్ట్ చేసి ఆ పర్టికులర్ టోకన్ ని మనం లాగిన్ అయినప్పుడు ఫ్రంట్ ఎండ్ కి పంపిస్తాం. అర్థమైందా? సో మనం ఫ్రంట్ ఎండ్ కి పంపిస్తాం. ఎప్పుడైతే మనం ఫ్రంట్ ఎండ్ కి పంపించామో తను ఏదైతే ఏపీఐ కాల్ చేస్తాడో, ప్రతిసారి ఎప్పుడైతే ఏపీఐ కాల్స్ చేస్తాడో అప్పుడు ఏం చేయాలి, తను ఆ టోకన్ అనేది మళ్ళీ మనకు పంపించాలి. ఓకే, సో మళ్ళీ మనకు పంపిస్తే మనం బ్యాక్ ఎండ్ లో మళ్ళీ ఏం చేస్తాము, డీక్రిప్ట్ చేస్తాం ఆ టోకన్ ని. డీక్రిప్ట్ చేసి ఆ యూజర్ డీటెయిల్స్ ఆ టోకన్ లో నుంచి మనం తీసుకుంటాం అనమాట. ఓకే, డీక్రిప్ట్ చేసి ఆ యూజర్ డీటెయిల్స్ మనం ఆ టోకన్ లో నుంచి తీసుకొని తర్వాత మనం వ్యాలిడేట్ చేస్తాం, సో దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. అర్థమైందా? ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. So this is how we will use this, and this is the main purpose of using the JWT tokens. అర్థమైందా? Any application, most of the application will be having the JWT. Most of the applications will have the JWT tokens to handle the login and authentications. To handle the authentication, we will use the JWT tokens. అర్థమైందా? ఈ JWT అంటే ఏంటో, authentication అంటే ఏంటో. Okay, now let's deep dive into the practical example. Let's deep dive into the practical example. Any doubts till now? జస్ట్ థియరాటికల్ గా మనం డిస్కస్ చేసాము. ఆల్రైట్, థియరాటికల్ గా మనమైతే డిస్కస్ చేసాం. సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఇప్పటి వరకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? If you guys have any doubts till now, feel free to ask me, or else we'll proceed further to discuss about the practical example. Okay, so I hope it is clear. Now what I will do is I will install the Express.js as well. Express, నేను Express.js కూడా ఇన్స్టాల్ చేసుకుంటాను. So I'll be installing the Express.js. Okay, so Express.js కూడా ఇన్స్టాల్ చేసాము. Now I am going to create one file called index.js. Okay, index.js. This is our index.js. ఎందుకు మనకు, అది మన రూట్ అప్లికేషన్ అన్నమాట. Okay, this is our root application. So first what we need to do, const express equals to const express equals to require express, right? And we will be having the port number, right? And here what we need to do, we need to add the middlewares, right? So here we need to add the middleware. సో మిడిల్వేర్ అంటే ఏం చేయాలి, యాప్ డాట్ యూస్ express.json, and
also what we need to do is we need to import few other libraries. సో నేను ప్రజెంట్ అయితే ఐ విల్ బి డూయింగ్, ఎందుకంటే ఇక్కడ నేను డేటాబేస్ ఏం యూస్ చేయను. ఇక్కడ ఈ అప్లికేషన్ ఏంటంటే జస్ట్ జేడబ్ల్యూటీ ఎలా యూస్ చేస్తాం, ఎలా క్రియేట్ చేసుకుంటాం అన్నమాట అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫర్దర్ గా మనం మెయిన్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ గా రౌట్స్ అన్ని క్రియేట్ చేసి డిఫరెంట్ గా మ్యానిపులేట్ అనేది చేద్దాం. బట్ ఫర్ నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఆర్ వి గోయింగ్ టు క్రియేట్ ద జేడబ్ల్యూటీ టోకన్స్. ఓకే, హౌ ఆర్ వి గోయింగ్ టు క్రియేట్ ద జేడబ్ల్యూటీ టోకన్, దట్ వి విల్ డిస్కస్. ఓకే, సో మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఏం ఇన్స్టాల్ చేసుకున్నాం? bcrypt అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం, రైట్? bcrypt. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దట్ వేరియబుల్ కాస్ట్ jwt ఈక్వల్స్ టు రిక్వైర్డ్ JSON వెబ్ టోకెన్. సో ఈ రెండు ప్యాకేజెస్ మనం package.json చూసుకుంటే ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం, రైట్? ఆ రెండు ప్యాకేజెస్ అయితే నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేశాను అనమాట. ఓకే, సో లెట్స్ జస్ట్ స్టార్ట్. నోడ్ మై index.js. సో ఇక్కడ చూసుకుంటే మన అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్రియేట్ localhost 3000 / సో ఇక్కడ చూసుకుంటే మనకు మన అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది, రైట్? మన అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నౌ వాట్ వి నీడ్ టు డూ ఇస్ ఐల్ జస్ట్ రైట్ ద కమెంట్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇంపోర్టింగ్ necessary modules, creating express middleware. ఓకే, సో ఇది వచ్చేసి టెస్ట్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఫర్ అవర్ పర్పస్ ఐ విల్ బి యూజింగ్ యూజర్స్, ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను యూజర్స్ అనేది. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ రిజిస్టర్ అనేది ఒక సింపుల్, నేను just going to create this hash token username.push as well, and I'll just format it. Okay, I'll explain this. And login token mismatch aithe, and then I will be having this a simple start router. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే నేనేం చేశానంటే ఒక సింపుల్ రిజిస్టర్ అనే రౌట్ వచ్చేసి క్రియేట్ చేశాను. ఓకే, సో ఇక్కడ నేను డేటాబేస్ ఏమి యూస్ చేయట్లేదు. రిమెంబర్, ఇన్ ఫర్దర్ అప్లికేషన్ లో మనం డేటాబేస్ అంతా యూస్ చేసుకుంటాము. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక సింపుల్ ఒక వేరియబుల్ అయితే గ్లోబల్ వేరియబుల్ గా తీసుకున్నాను. దీన్ని ఏమంటారంటే ఇన్ మెమరీ వేరియబుల్ లాగా, అంటే సేమ్ వేరియబుల్ వీ కెన్ యాక్సెస్ ఇన్ ద కంప్లీట్ పేజ్, రైట్? అర్థమైందా? సో నేను ఇక్కడ ఏంటంటే రిజిస్టర్ అనేది ఒక రౌట్ పోస్ట్ ఏపీఐ అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో దీంట్లో నేను యూజర్ దగ్గర నుంచి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండు అడుగుతున్నాను. ఓకేనా? సో వన్స్ యూజర్ సెండ్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్న డేటాలో సేమ్ యూజర్ ఆల్రెడీ ఉన్నాడా లేదా అని చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఆల్రెడీ సేమ్ యూజర్ కనుక ఉంటే ఐఎమ్ జస్ట్ రిటర్నింగ్ దట్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్. ఓకేనా? సో మనం లేటర్ అగైన్ ఐఎమ్ సేయింగ్ I haven't integrated any database అయితే ఏం ఇంటిగ్రేట్ చేయలేదు. జస్ట్ ఒక వేరియబుల్ లోనే మనం డేటా అంతా స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, లేటర్ మనం డేటాబేస్ ఇంటిగ్రేట్ చేసుకుని డేటాబేస్ లో ఎలా క్వైరీస్ రాయాలి, మన ఏపీఎస్ నుంచి డేటాబేస్ కి ఎలా కమ్యూనికేట్ చేయాలి, అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే జేడబ్ల్యూటీ ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత, అంటే యూజర్ ఆల్రెడీ ఉన్నాడా లేదా అని వ్యాలిడేట్ చేసిన తర్వాత, then what I am doing here, you can see we are hashing the password. Adhaminda, we are hashing the password in the sense we are encrypting the password, encrypting the user password. We are encrypting the password. No one can access this password. Ever kuda adini decrypt cheyaledu. Only in the code base where we have this decryption function, there we can decrypt it. అర్థమైందా? సో ఇక్కడ నేను ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత ఈ ఎన్క్రిప్ట్ చేసిన పాస్వర్డ్ నేనేం చేస్తున్నాను, యూ కెన్ సీ యూజర్.push నేను సేవ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. ఇక్కడ ఈ ప్లేస్ లో మనం ఏంటంటే డేటాబేస్ అయితే ఇంటిగ్రేట్ చేయాలి, అది లేటర్. ఓకే, వన్స్ మనం డేటాని స్టోర్ చేసుకున్న తర్వాత ఐఎమ్ జస్ట్ సెండింగ్ దట్ యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, యూజర్ రిజిస్టర్డ్
సక్సెస్ఫుల్లీ. సో నెక్స్ట్ ఏం చేయాలి, యూజర్ లాగిన్ అవుతాడు. లాగిన్ అవ్వడానికి సేమ్ యూజర్ వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు సెండ్ చేస్తాడు, రైట్? సో అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ వెదర్ ద యూజర్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద డేటాబేస్ ఆర్ నాట్. ఓకే, సో ఇక్కడైతే నేను వేరియబుల్ తీసుకున్నాను కాబట్టి యూజర్ డాట్ ఫైండ్ యూజర్ నేమ్ ఆల్రెడీ ఆ యూజర్ వేరియబుల్ లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఒకవేళ లేదు అనుకుంటే దెన్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, రైట్? తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ చూసుకుంటే bcrypt డాట్ కంపేర్, ఇక్కడ కూడా మీరు చూసుకుంటే bcrypt డాట్ హ్యాష్ అని యూజ్ చేస్తాం. సో bcrypt డాట్ హ్యాష్ అంటే వీఆర్ ఎన్క్రిప్టింగ్ ద పాస్వర్డ్. bcrypt అనేది లైబ్రరీ, సరేనా? సో ఈ bcrypt లైబ్రరీ యూజ్ చేసుకొని మనం ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అయితే చేయవచ్చు అన్నమాట. సో మనం డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేసుకుంటున్నాం, సరే? ఇప్పుడు మనం వాలిడేట్ చేసేటప్పుడు కూడా bcrypt డాట్ కంపేర్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని యూజర్ పంపించిన పాస్వర్డ్ ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్న పాస్వర్డ్ రెండుని కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ అది కనుక మిస్ మ్యాచ్ అయితే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, ప్లీజ్ చెక్ పాస్వర్డ్. ప్లీజ్ చెక్ యూజర్ నేమ్. ఓకే, ఇలా మనం రిటర్న్ అయితే చేస్తున్నాం. సో వన్స్ మనకు వ్యాలిడేట్ అయిపోయాడు యూజర్, అయితే వ్యాలిడేట్ అయ్యాడు. తర్వాత మనం ఏం చేయాలంటే, ఓకే, యూజర్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా పంపించాడు. నెక్స్ట్ మనం ఏం చేయాలి, హియర్ వి నీడ్ టు క్రియేట్ సమ్ టోకన్. అర్థమైందా? సో ఇక్కడ మనం టోకన్ అయితే క్రియేట్ చేయాలి. సో ఆ టోకన్ క్రియేట్ చేయడానికి యూ కెన్ సీ వీఆర్ యూజింగ్ ద JWT ఇస్ ద ఫంక్షన్ నేమ్. సో ఈ JWT లైబ్రరీ యూస్ చేసుకుని డాట్ సైన్, సో మనం ఏదైతే డేటాని ఎన్క్రిప్ట్ చేయాలనుకుంటున్నామో, ఓకే, ఇక్కడ ఎన్క్రిప్షన్ వేరు, ఆ టోకన్ లో మనం ఏదైతే డేటాని మనకు రీయూజ్ చేసుకోవాలి అనుకుంటామో అది కంప్లీట్ JSON అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, కంప్లీట్ JSON అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో తర్వాత మనము ఒక సీక్రెట్ కీ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తానంటే సీక్రెట్ కీ ఫర్ JWT. ఓకే, కాన్స్ట్ JWT అండర్స్కోర్ సీక్రెట్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనం మన ఏదో ఒక సీక్రెట్ కీ, ఇక్కడ సీక్రెట్ కీ, సో ఇలా మనం సీక్రెట్ కీ అయితే యూస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డేటాని ఎన్క్రిప్ట్ చేయాలి అండ్ ఆల్సో వీ నీడ్ టు యూస్ దట్ డేటా, రైట్? సో హియర్ వీ కెన్ యూస్ ద JWT సీక్రెట్. ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలంటే ఆ టోకెన్ ఎంతసేపు వ్యాలిడేట్ లో ఉండాలి, ఓకేనా? సో మనం జస్ట్ అప్లికేషన్ లాగిన్ అయిపోతే మనం యూస్ చేయకుండా అప్లికేషన్ అలాగే ఉండిపోకూడదు కదా. సో అందుకని మనం ఏంటంటే ఒక ఎక్స్పైరీ డేట్ అనేది మెన్షన్ చేయాలి, ఎక్స్పైరీ టైం. ఓకే, సో ఆ టోకెన్ ఎంతసేపు వ్యాలిడేట్ లో ఉండాలి. సో once the token has been went to this one, then we cannot use the token. Again we need to get the new token. Okay, again we need to get the new token. మీరు గమనించినట్టయితే నెట్ బ్యాంకింగ్ లో మీరు ఏదో ఒక బ్యాంక్ లో నుంచి నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయితే ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ లాగౌట్ ఆటోమేటికల్లీ, రైట్? ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోతుంది. సో అది ఎందుకు లాగౌట్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్. అర్థమైందా? సేఫ్ గా సెక్యూర్ గా ఉండాలి కాబట్టి ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోతుంది. సో ఇక్కడ అలాంటప్పుడు మనం ఏంటంటే JSON వెబ్ టోకన్ ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ టైం వరకే ఇస్తాము. వన్స్ అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వి వోంట్ అలౌ యూజర్ టు యూజ్ దిస్ సేమ్ టోకన్. అగైన్ యూజర్ హ్యాస్ టు లాగిన్ అగైన్. ఓకే, అగైన్ యూజర్ హ్యాస్ టు లాగిన్ ఇన్ టు ద అప్లికేషన్, సరేనా? సో సిమిలర్లీ మనం డిఫరెంట్ అప్లికేషన్స్ అంటే నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ అయితే అలా డిజైన్ చేశారు. లేదు మనం మిగతా అప్లికేషన్ ఫేస్బుక్ అలాంటివి చూసుకుంటే మనం వీ కెన్ కీప్ లాగింగ్ ఇన్ టు ద అప్లికేషన్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్, రైట్? అలాంటప్పుడు ఏంటంటే దేర్ విల్ బి అనదర్ ఎండ్ పాయింట్ వేర్ వి విల్ క్రియేట్ యాజ్ కీప్ అలైవ్. అక్కడ ఏంటంటే మనం టోకన్ ఎక్స్పైర్ అయిపోయిన టోకన్ ని పంపిస్తే అది మళ్ళీ రెన్యువల్ అయ్యి మనకు న్యూ టోకన్ అయితే వస్తుంది. అర్థమైందా? సో అలా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. నౌ లెట్స్ సీ హౌ దిస్ అప్లికేషన్ విల్ వర్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి, వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఎండ్ పాయింట్ లోకల్ హోస్ట్. Let me just go to the collections. Okay, I'll just create one more
Where is that create? Add a folder. సో ఇక్కడ నేను JWT అనేది క్రియేట్ చేశాను. వెరీ థ్యాంక్ యూ. సో ఇక్కడైతే మనం రిజిస్టర్ ఎండ్ పాయింట్ అయితే క్రియేట్ చేసాము ఆల్రెడీ. సో సేమ్ ఎండ్ పాయింట్ మనం టెస్ట్ చేస్తాం అనమాట. సో ఈ ఏపీఐ ఏంటి? సో ఈ ఏపీఐ వచ్చేసి మనకు పోస్ట్ ఏపీఐ కదా, రిజిస్టర్. లేదంటే మనం సైన్ అప్ అని మెన్షన్ చేద్దాం, వై. ఓకే, వై రిజిస్టర్. సైన్ అప్ అయితే నేను మెన్షన్ చేశాను ఏపీఐ. సో ఈ సైన్ అప్ ఏపీఐకి మనం డేటా అయితే పంపించాలి కదా. సో రా డేటా జేసన్. సో ఇక్కడైతే మనం యూజర్ నేమ్ raj@gmail.com. ఓకే, పాస్వర్డ్ test@123. ఓకే, test@123. సో ఇక్కడ నేను రిజిస్టర్ అయితే సైన్ అప్ అయితే అయ్యాను, రైట్. సైన్ అప్ అయితే నేనే అయిపోయాను ఇక్కడ, అర్థమైందా? సో వెరీ సింపుల్ ఏపీ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ సైన్ అప్, రైట్. వెరీ సింపుల్ ఏపీ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ సైన్ అప్. ఓకే, సో నౌ లెట్స్ టెస్ట్ ద లాగిన్. సో లాగిన్ కి ఏ మెథడ్ యూస్ చేసాం మనం? లాగిన్ is also the post, right? Login is also the post. So localhost. So what I will do is I'll just let this login, duplicate this login.
సో లాగిన్. సో ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ గా సేమ్ ప్రాపర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయితే నా వీ కెన్ సి వి గాట్ ద ఎన్క్రిప్టెడ్ టోకన్. ఇక్కడ చూసారా మీరు, ఈ టోకన్ అయితే వచ్చింది కదా మనకు. సో ఇక్కడ మనకేంటంటే ఈ టోకన్ లో మనము జస్ట్ మన కోడ్ లో చూసుకుంటే ఈ టోకన్ వ్యాలిడేషన్ ఎంతసేపు పెట్టాము, 1 అవర్ పెట్టాము. సో ఈ టోకన్ 1 అవర్ వరకు వ్యాలిడేట్ లో ఉంటుంది. అండ్ ఈ టోకన్ లో మనం ఏం సేవ్ చేసాము, యూజర్ నేమ్ ఒకటే సేవ్ చేసాం. అర్థమైందా? వీ హావ్ సేవ్డ్ ఓన్లీ ద యూజర్ నేమ్. వాట్ ఇట్, వీ హావ్ సేవ్డ్ ఓన్లీ ద యూజర్ నేమ్. సో దీన్ని మనం ఆన్లైన్ లో టెస్ట్ చేసుకోవచ్చు. ఈ వెబ్ టోకన్ లో మనకి ఏం డేటా ఉందో. JWT కోడ్. సో ఇక్కడికి వెళ్ళి మనం మన టోకన్ కనుక మెన్షన్ చేస్తే, సో ఇక్కడ మనం టోకన్ మెన్షన్ చేస్తే యూ కెన్ సీ హియర్ యూజర్ నేమ్ వచ్చేసి rod@gmail.com అండ్ ఎప్పుడు ఇది క్రియేట్ చేసాము, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది. అర్థమైందా? ఈ డేటా మాత్రం అయితే మనకు ఇక్కడ ఉందన్నమాట. అర్థమైందా? సో ఈ టోకన్ ని మనం మనము మన అప్లికేషన్ కి సెండ్ చేసి, ఓకే, మనం మన అప్లికేషన్ కి సెండ్ చేసి మనం యాక్సెస్ చేయగలం. వన్ థింగ్ ఇస్ నో వన్ కెన్ చేంజ్ ఎనీథింగ్ హియర్. ఏం చేంజ్ చేసినా అది వర్క్ అవ్వదు టోకన్. అర్థమైందా? మనం జస్ట్ డబ్ల్యూ ప్లేస్ లో క్యూ పెట్టిన టోకన్ వర్క్ అవ్వదు, వ్యాలిడేట్ అవ్వదు. అర్థమవుతుంది కదా? సో దట్ ఈస్ వై దిస్ ఈస్ ఎన్క్రిప్టెడ్. వన్స్ దిస్ ఈస్ ఎన్క్రిప్టెడ్, no one can decrypt this. Decrypt in the sense no one can modify this to use some other user details. అర్థమైందా? ఓన్లీ మన అప్లికేషన్ మాత్రమే వ్యాలిడ్ చేయగలదు. సో ఇక్కడ చూసుకుంటే నేను ఇప్పుడు జస్ట్ యూజర్ నేమ్ రాంగ్ గా మెన్షన్ చేశాను అనుకోండి. ఓకే, యూ కెన్ సీ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, ప్లీజ్ చెక్ యూజర్ నేమ్. ఒకవేళ నేను ఇక్కడ యూజర్ నేమ్ కనుక ప్రాపర్ గా పెట్టి పాస్వర్డ్ కనుక రాంగ్ ఎంటర్ చేస్తే యూ కెన్ సీ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, ప్లీజ్ చెక్ పాస్వర్డ్. అర్థమైందా? సో ఇలా మనం JWT టోకన్స్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇలా JWT టోకన్ క్రియేట్ చేసుకొని మనం ఎంటైర్ అప్లికేషన్ లో ఇలా JWT టోకన్స్ అయితే యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ యూజ్ కేస్ టు యూజ్ ద JWT టోకన్స్. అర్థమైందా? సో మీరేం చేయాలంటే నేను ఈ కోడ్ షేర్ చేస్తాను. ఓకే, సో ఈ కోడ్ షేర్ చేసిన తర్వాత యూ జస్ట్ నీడ్ టు గో త్రూ దిస్ కంప్లీట్ కోడ్, అండర్స్టాండ్ దిస్ 2 APIs. ఈ 2 APIs అర్థం చేసుకోండి. ఈ లైబ్రరీ ఎలా యూజ్ చేసాము, ఓకే, సో మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, నేను డైరెక్ట్ గా ఇక్కడ వేరియబుల్ డేటా అయితే స్టోర్ చేసుకున్నాను. మీరేం చేయాలంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేసి యూజర్స్ టేబుల్, దాంట్లో యూజర్ డీటెయిల్స్ అన్ని, నేను ఇక్కడ జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రమే తీసుకున్నాను కదా, మీరు దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేయండి. యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ డీటెయిల్స్, జెండర్, ఇంకా డీటెయిల్స్ అన్ని, యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని మీరైతే సేవ్ చేసుకోండి సైన్ అప్ అయినప్పుడు. ఓకే, సో ఇక్కడ నేను యూజర్స్ డైరెక్ట్ గా ఇక్కడ వ్యాలిడేట్ చేస్తున్నాను కదా. సో మీరు కంప్లీట్ MVC డిజైన్ ప్యాటర్న్ ఫాలో అయ్యి మీరు డేటాబేస్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌట్స్, డిఫరెంట్ కంట్రోల్స్, డిఫరెంట్ మాడ్యూల్స్ అవన్నీ క్రియేట్ చేసుకొని మీరైతే టెస్ట్ చేసుకోండి. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టెస్ట్ చేయండి. వన్స్ యూ అండర్స్టాండ్ దిస్, దెన్ యూ కెన్ గో టు ఎన్హాన్స్మెంట్. అర్థమైందా? సో ఇది అర్థమైన తర్వాత మీరు ఎన్హాన్స్మెంట్ ఫేస్కి వెళ్ళి మొత్తం ఎన్హాన్స్ చేసి చెక్ చేసుకోండి. అర్థమైందా? సో మీరు చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఐల్ ట్రై టు రిజాల్వ్ యువర్ డౌట్స్. వెరీ సింపుల్ అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. JWT authentication. మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అప్లికేషన్స్ లో మనం రియల్ టైమ్ లో ఈ JWT authentication అయితే యూస్ చేస్తాం. సో అందుకని నెవర్ ఎవర్ ఫర్గెట్ టు లెర్న్ అబౌట్ దిస్. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెరీ యూస్ఫుల్, అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్ టు లెర్న్. మనం ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ మనం CRUD ఆపరేషన్స్ చూసాం, MVC డిజైన్ ప్యాటర్న్ యూస్ చేసుకొని. ఇప్పుడు ఇది అథెంటికేషన్ చూసాము విత్ ద హెల్ప్ ఆఫ్ JWT. సో యూ హ్యావ్ టు డూ మర్జ్ ఎవ్రీథింగ్ టుగెదర్. ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్ ఈ JWT రెండు మర్జ్ చేసి ఓన్లీ ద యూజర్ హూ ఇస్ సైన్డ్ అప్ విత్ అవర్ అప్లికేషన్ దే కెన్ యాడ్ ద స్టూడెంట్స్, దే కెన్ అప్డేట్ ద స్టూడెంట్స్. అది మీరు ఎలా వ్యాలిడేట్ చేస్తారో ఇట్స్ అప్ టు యూ. యూజ్ ఆన్లైన్, యూజ్ ఇంటర్నెట్, ఎనీథింగ్, but try to understand the code base and then modify that accordingly. Ardhamainda? So this is about the authentication. Next class lo from the next class onwards we are going to start some sort of new project. Okay, some sort of new project. So nenu next week entante complete project e untundi meeku. Ardhamainda? So
your main thing is you need to concentrate on the topics whichever we have discussed till now. Node.js chala easy. You just need to learn whatever I have discussed till now. That is more than enough. And apply your own ideas to ensure that the application is working end to end. అర్థమైందా? మీ ఓన్ ఐడియాస్ అప్లై చేసి మొత్తం మర్జ్ చేసి ఒకసారి టెస్ట్ చేయండి. నేను ఆల్రెడీ డాక్యుమెంట్ నోట్ చేసి డాక్యుమెంట్ అయితే షేర్ చేశాను. ఓకే, జస్ట్ గో బ్యాక్ హియర్. అండ్ ఆల్సో కోడ్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. సో యూ జస్ట్ గో త్రూ ద కోడ్. మేడం, హెచ్ఆర్ మేడం మీకు షేర్ చేస్తారు. షేర్ చేయకపోతే మీరు హెచ్ఆర్ మేడం నేను ఒకసారి అడగండి. ఓకేనా? సో ప్రాక్టీస్ చేయండి అండ్ డోంట్